ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నిన్న బస్సు ప్రమాదానికి కారణమైన బైక్ ఎవరైతే ఉన్నారో ఆ బైక్ నడిపే వ్యక్తి శివశంకర్ ఇక్కడే పెట్రోల్ కొట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది పెట్రోల్ బంక్లో మొత్తం మీద ఇక్కడ నిర్వాహకులు కానీ వాళ్ళు మేనేజర్ కానీ వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మొత్తం మీద స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన శివశంకర్ ఇక్కడ పెట్రోల్ ఈ బంక్లో పోయారు, ఇక్కడ మూతపడిందని చెప్పేసి మళ్ళీ రివర్స్గా ప్రమాదకరంగా బైక్ నడుపుకుంటాం మళ్ళీ 1వ నంబర్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చారు. ఎవరైతే పెట్రోల్ వేసే బాయ్స్ 1వ నంబర్ దగ్గరికి రండి అని చెప్తే మళ్ళీ రివర్స్ తిప్పుకొని 1వ నంబర్కి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చారు. ఇక్కడ మొత్తం మీద ఇక్కడ చూస్తూ చూడు ఈ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోపించుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నారు, 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంత ఇక్కడ మేనేజర్ ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అనేది మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఇక్కడ ఏం జరిగింది? నిన్న శివశంకర్ ఆ పిల్లలు బైక్ వచ్చాడు, ఏం జరిగింది? యాక్చువల్ అయితే వాళ్ళిద్దరు డ్రింక్ చేశారు. 222కి ఇన్కమింగ్ ఉంది, 227కి అవుట్ గోయింగ్ ఉంది. అవుట్ గోయింగ్ తర్వాత ఇంకా వెళ్ళిపోయినారు. వాళ్ళు వచ్చి డైరెక్ట్గా 2 పంపులు ఆఫ్లో ఉంటాయి 10కి. ఆ పంపులు ఆఫ్ చేసినారు. ఆఫ్ చేసినందుకు ఇక్కడికి రాండి అని చెప్పారు. ఇక్కడికి తిప్పుకొని వచ్చేటప్పుడు వాళ్ళు డ్రింక్ చేసినట్టు మా పంబాయికి డౌట్ వచ్చేసింది. అన్న డ్రింక్ చేశారు, చాలా జాగ్రత్త వెళ్ళండి అన్న అని చెప్పి పంపించారంట. ఆల్రెడీ వాళ్ళైతే పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్ళారు. ఎంత పెట్రోల్ ఫిల్ చేసుకున్నారు? ఇద్దరు ఉన్నారు, ఇద్దరు తాగినట్టు ఏమైనా తెలిసిందే? ఇద్దరు ఉన్నారు, ఇద్దరిట్లో మా పంబాయి వచ్చేసి ఒక్కరే తాగారని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ అతను తాగలేదు అని చెప్పారు. ఇక్కడ ర్యాష్గా కూడా నడిపారు, ఏమన్నా అడిగారా? నడపడం అంటే అతను డ్రింక్ చేశాడు కాబట్టి ఓవర్ స్పీడ్లో వచ్చేసారని చెప్పారు మా పంబాయి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇదే నాకు కానీ ఈ పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ ఎందుకు చూడాలనిపించింది అంటే వాళ్ళు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి నేను వెళ్ళి ఫొటోస్ తీసుకొని వచ్చి అన్న ఇట్లా బస్ యాక్సిడెంట్ ఎంత అని మా పంబాయిస్ అడిగారు. అడిగినందుకు నేను వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిందండి. దాన్ని మార్నింగ్ సార్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను వాళ్ళకి షేర్ చేశాను. ఎంత పెట్రోల్ కొట్టించారు? ఎంత కొట్టించారని యాక్చువల్ అయితే 2 to 3 hours అయితే చూడొచ్చు బ్యాకప్. నిన్న మొత్తం టైం పాస్ అయింది కదా, అది మొత్తం ట్రాన్సాక్షన్స్ అంటే మినిమం 3000-2000 సేల్ అయిపోయింది కాబట్టి చెప్పనీకి రాదు. అంటే అక్కడ ఆ వ్యక్తి ఈ బస్సే గుర్తింది అనుకుంటున్నారా, లేకంటే ప్రమాదవశాత్తు వీళ్ళే కింద పడినారా అనుకుంటున్నారా? మధ్యలో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి వీళ్ళే కింద పడి ఉంటారు. ఆ బస్ అతను అది వాళ్ళకి ఇద్దరికి తెలిసింది. అంటే ఇప్పుడు నువ్వు చూస్తున్న సంఘటన స్థలం అంటే ఈ పిల్లోడు ఇటు నుండి వెళ్ళాడు, ప్రమాదకరంగా దాదాపు ఈ బైక్ వల్ల 19 మంది చనిపోయినారు. దీనికి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఇలాంటి విషయం ఎప్పుడైతే వినలేదు నేను. ఇలాంటి విషయం దాదాపు నా లైఫ్ టైంలో ఎప్పుడు వినలేదు. ఎన్ని రోజులైంది. ఒకసారి ఒక 10-12 years బ్యాక్ అయితే గోధుమ లారీ టమాటో లారీ చిన్న టేకుల్లో అంటుకుంది. అప్పుడు కానీ చాలా విషాదం చోటు చేసింది. కానీ డ్రైవర్ వాళ్ళు అందరు సేఫ్ అయ్యారు. 2 vehicles ఒకటి బర్న్ అయిపోయింది. ఇప్పుడు 19 మంది బర్న్ అయిపోయి మొత్తం అంతా చాలా విషాదం చేసింది. ఇదండి ఇక్కడైతే పెట్రోల్ బంక్లో అయితే శివశంకర్ కొట్టించుకున్నాక వెంటనే తర్వాత కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ పోసిన బాయ్ కూడా గుర్తించడం జరిగింది. మీరు డ్రింక్ చేశారు, ఒక జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు. అని ఆ జాగ్రత్త కాస్త వాళ్ళు పట్టించుకోకుండా ప్రమాదం జరిగి ఈ ప్రమాదం వల్ల దాదాపు బస్సులో ఉన్న 19 మంది మృతి చెందడం అయితే జరిగింది. ఏదేమైనప్పుడు ఇలాంటి సంఘటన దురదృష్టకరం. కేవలం ఒక నిర్లక్ష్యం కారణంగా ఒక అతి వేగం తప్పితే ఇంకా నిర్లక్ష్యం ఎలాంటిది ఉందో ఇంకా ముందు పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.